పైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ వందనాలు తెలియజేస్తా ఉన్నాను. ఈ రాత్రి బైబిల్ స్టడీ నిమిత్తం కీర్తన గ్రంథం నుండి 73వ కీర్తనని మనం ధ్యానం చేద్దాం. ఈ 150 కీర్తనలు కూడా మరి అనేక మంది భక్తులు చేత రాయబడినవని మనకు తెలుసు. 150 కీర్తనలుగా ఇవ్వబడినటువంటి ఈ కీర్తనల పుస్తకం దావీదు గారు రాసినటువంటి కీర్తనలు ఉన్నాయి, మోషే గారు రాసినటువంటి కీర్తనలు ఉన్నాయి, కొరాహు కుమారులు రాసినటువంటి కీర్తనలు ఉన్నాయి, హామాను అనే ఆయన రాసిన కీర్తనలు ఇందులో ఉన్నాయి, ఆసాపు గారు రాసినటువంటి కీర్తనలు ఉన్నాయి. కాబట్టి ఎంతోమంది భక్తుల చేత ఈ కీర్తనలు 150 కూడా మనకి దేవుని వాక్యంలో ఇవ్వబడ్డాయి. ప్రతి కీర్తన కూడా చాలా గంభీరమైనది. మరి ఆత్మీయమైనటువంటి జీవితానికి ఎంతో ఉపయోగకరమైనటువంటి అద్భుతమైనటువంటి విషయాలు ఈ కీర్తనలో మనకి ఇవ్వబడ్డాయి. ఈ 73వ కీర్తన కోసం మనం ఆలోచిస్తూ ఉన్నప్పుడు ఈ ఆసాపు గారు ఈ కీర్తన రాస్తూ ఉన్నారు. ఆయన 50వ కీర్తన రాశారు. 73 మొదలుకొని 83వ కీర్తన వరకు కూడా ఆయన రచించినటువంటి కీర్తనలు మనకు కనబడతాయి. ప్రత్యేకించి ఈ 73వ కీర్తనలో ఆయన వ్యక్తిగతంగా ఆయనకున్నటువంటి అనుభవాన్ని ఈ కీర్తనలో పెట్టినట్లు మనం గమనించగలం. ఇంతకీ ఎవరి ఆసాపు అంటే, మనం దినవృత్తాంతాల గ్రంథం మొదటి దినవృత్తాంతాల గ్రంథం 15వ అధ్యాయాన్ని మనం చూస్తే, లేవి గోత్రానికి సంబంధించినటువంటి వారు, అంటే లేవి గోత్రానికి సంబంధించినటువంటి వ్యక్తులుగా వీళ్ళు దేవుని పరిచర్యలో, దేవుని యొక్క సంగీత పరిచర్య లేకపోతే దేవుణ్ణి స్తుతించటంలో పరిచర్య చేసేటువంటి వ్యక్తులుగా ఎన్నిక చేయబడ్డారని మనకి మొదటి దినవృత్తాంతాల గ్రంథం 15వ అధ్యాయం 19వ వచనాన్ని చదువుతున్నప్పుడు మనకు అర్థమవుతుంది. పాఠకులైన హేమాను, ఆసాపును, యాతానును పంచలోహాలు తాళములు వాయించుటకు నిర్ణయించబడిరి. వీళ్ళెవరిళ్ళు? దేవుని సన్నిధిలో సంగీత పరిచర్య చేయడానికి, దేవుని ఆరాధించడానికి, దేవుని సన్నిధిలో వాయిద్యాలు వాయించడానికి నిర్ణయించబడినటువంటి వ్యక్తులలో ఆసాపు ఒకడు. అంటే దేవుని సేవ చేసేటువంటి వ్యక్తి ఈ ఆసాపు. దావీదు కాలంలో ప్రత్యక్షత గుడారంలో సేవ చేయడానికి దావీదు గారు నియమించినటువంటి సంగీత పరిచారకుడు ఎవరంటే ఆసాపు గారు. 16వ అధ్యాయము 4వ వచనం 3వ లైన్ మనం చదివితే, ఆయనకు స్తోత్రములు చెల్లించుటకు లేవీయులలో కొందరిని నియమించెను, వారిలో ఆసాపు అధిపతి. అంటే ఆరాధన నడిపించేటువంటి నాయకుడు, వర్షిప్ లీడర్ ఈ ఆసాపు. ఈ ఆసాపు 16వ అధ్యాయం మొదటి దినవృత్తాంతాల గ్రంథం అదే అధ్యాయంలో 5వ వచనం చివరిలైన మనం చదివితే, ఆసాపు తాళములు వాయించేవాడు అని ఉన్నది. మ్యూజిషియన్. దేవుని యొక్క సన్నిధిలో సంగీత పరిచర్య, ఆరాధన పరిచర్య, ప్రజల్ని దేవుణ్ణి ఆరాధించేవాడిగా ప్రోత్సహించడానికి పురుగులిపేటువంటి వాడిగా ఉన్నటువంటి వ్యక్తి ఈ ఆసాపు. అదే దినవృత్తాంతాల గ్రంథం 16వ అధ్యాయం 7వ వచనం మనం చదివితే, స్తుతి చేయు విచారణ ఏర్పరిచి దావీదు ఆసాపు చేతికిని వాని బంధువుల చేతికిని దానిని అప్పగించెను. దావీదు గారు స్తుతి చేసేటువంటి విచారణ ఒకటి రచించి దాన్ని పాడమని ఆసాపు అనేటువంటి ఈ సంగీత పరిచర్య చేసేటువంటి, సంగీత సేవ చేసేటువంటి, దేవుని పరిచర్య చేసేటువంటి ఆసాపుకి దావీదు గారు అప్పగించారు. ఆలోచించండి, దావీదు గారే దేవుణ్ణి ఆరాధించేటువంటి గొప్ప ఆరాధికుడు. ఆ ఆరాధికుడే మరొక వ్యక్తిని ప్రోత్సహిస్తూ ఉన్నాడంటే ఆ వ్యక్తి ఎంత తలాంతులు కలిగిన వాడై ఉండాలి, దేవుని గురించినటువంటి ఎంత అవగాహన కలిగి ఉంటే ఆ వ్యక్తికి ఆ బాధ్యతను దావీదు గారు అప్పగిస్తారు. కాబట్టి
ఈ ఆసాపు దేవుని సేవ చేసేటువంటి వాడు. అదే మొదటి దినవృత్తాంత గ్రంథం 16వ అధ్యాయం 37వ వచనం 2వ లైన్ చూస్తే, అనుదిన సేవ జరుపుటకై దావీదు అచట యెహోవా నిబంధన మందసం మీద ఆసాపును అతని సహోదరులను నియమించెను. అనుదినము సేవ చేయడానికి నిబంధన మందసం మీద ఆసాపును అతని సహోదరులను నియమించెను. దీనిని బట్టి మనకు అర్థమయ్యేది ఏంటంటే, ఆసాపు గారు చాలా అద్భుతమైనటువంటి పరిచర్య చేసేటువంటి వాడు. ఒక్క ముక్కలో చెప్పాలంటే దేవుని సేవ చేసేటువంటి ఆసాపు గారు, దేవుని సేవకు. ఆయన రాసినటువంటి ఈ కీర్తన, ఆయన సన్నిధిలో పాటలు పాడి, ఆయన సన్నిధిలో స్తుతించి, ఆరాధనకు అనేక మందిని పురుగొల్పడానికి చేసేటువంటి ఒక వర్షిప్ లీడర్, ఆరాధనను నడిపించేటువంటి ఒక నాయకుడిగా ఉన్నటువంటి ఆసాపు గారు ఈ కీర్తన రాస్తూ ఉన్నాడు. ఏం రాస్తూ ఉన్నాడు ఈ కీర్తనలో అంటే, దేవుడు అంటే ఆయనకి ఎవరో తెలుసు, దేవుడు ఎంత మహోన్నతుడు ఆయన పాడతాడు, దేవుడు ఎంత ఉన్నతమైన వాడో ప్రజలకు చెప్పి ఆయన వైపు తిరిగేలాగా తన పాటలతో అనేక మందిని దేవుని వైపు ఆకర్షించేటువంటి వ్యక్తి ఆసాపు. ఆయన ఈ 73వ కీర్తనలో రాస్తూ ఉన్నప్పుడు చాలా విచిత్రమైన సంగతులు మనకు కనబడతాయి. ఏంటి అని అంటే, 73వ కీర్తన 28 వచనాల్లో మనకి ఇవ్వబడింది. ఈ 28 వచనాల్లో ఉన్నటువంటి విషయం ఏంటంటే, ఆసాపు గారికి చాలా గొప్ప తుఫాను ఎదురైంది. ఆ తుఫానును బట్టి ఆయన నిరాశ చెందాడు. ఆ నిరాశలో నుంచి దేవుని సన్నిధికి వెళ్ళాడు. దేవుని సన్నిధిలో నుంచి నిరీక్షణ పొందుకున్నాడు. ఏంటి ఆ గొప్ప తుఫాను అని మనం ఆలోచిస్తే, 3 వచనం నుంచి 14 వచనం దాకా మనం చూస్తే ఆయనకి కలిగిన తుఫాన్ ఏంటంటే, ఆయన భక్తిహీనులను చూశాడంట. భక్తిహీనులను చూసినప్పుడు ఆయనకు కలిగినటువంటి నిరాశ ఎలాంటిదో వెల్లడి చేశాడు. విశ్వాస జీవితంలో మన మీద కూడా అనేక రకాలైనటువంటి తుఫాన్లు వస్తాయి. ఆ తుఫాన్లు బట్టి ఆ విశ్వాసంలో నుంచి దిగజారిపోయేటువంటి, పడిపోయేటువంటి పరిస్థితులు మనకి కూడా ఎదురవుతాయి. ఆసాపు గారు దేవుని సేవ చేసేటువంటి వ్యక్తి, అది మర్చిపోకూడదు. ఇక్కడ దేవుని సేవ చేసేటువంటి వ్యక్తుల మీదకి కూడా తుఫాన్లు వస్తాయా అంటే వస్తాయి. ఆసాపు గారు ఎలాంటి పరిచర్య అంటే, నిరంతరము అనుదినము దేవుని సన్నిధిలో ఉండి దేవుణ్ణి ఆరాధించేటువంటి వ్యక్తికి దేవుడంటే ఎవరో బాగా తెలుసు. బాగా దేవుడు తెలిసినటువంటి వ్యక్తికే నిరాశ ఎదురైతే సామాన్యమైనటువంటి విశ్వాస జీవితంలో ఎందుకు నిరాశ రాదు? వస్తుంది. దాన్ని బట్టి మనకు అర్థమయ్యేది ఏంటంటే, ప్రతి విశ్వాస జీవితంలో నిరాశలు ఎదురవుతాయి. అయితే ఆ నిరాశలోనే ఉండిపోలేదు ఆసాపు గారు, అందులో నుంచి బయటపడ్డారు. అది ఎలాగా అనేది మనం ఈ కీర్తన ద్వారా మనం చూస్తాం. ఈయనకి ఎదురైనటువంటి నిరాశ ఏంటి, అసలు ఏ తుఫాను ఈయన్ని కొట్టింది అని అంటే, మనం 3వ వచనం నుంచి చదివితే ఆ విషయాలన్నీ మనకు కనబడతాయి. ఏం జరుగుతూ ఉంది? భక్తిహీనుల క్షేమము నా కంటపడినప్పుడు గర్వించు వారిని బట్టి నేను మత్సరపడి తిని. ఈయన ఎవరిని చూశాడు? నిరంతరము దేవుని సన్నిధిలో దేవుని చూసేటువంటి వ్యక్తి, దేవుని సన్నిధిలో దేవుని ఆరాధించడానికి వచ్చేటువంటి వ్యక్తులను చూసేటువంటి ఈయన సడన్గా భక్తిహీనులను చూశాడంట. అన్గాడ్లీ పీపుల్ని చూశాడు. దేవుడంటే పట్టించుకొని వారిని చూశాడు. అవిశ్వాసమైనటువంటి వ్యక్తులను చూశాడు. భక్తిహీనులను చూశాడు. భక్తిహీనులను చూసి భక్తిహీనులు ఏం కనపడింది? వారి క్షేమము ఆయన కంటపడింది. భక్తిహీనులు చూశాడు, కానీ ఎలా చూశాడంటే వారి క్షేమాన్ని చూశాడు. వారి క్షేమాన్ని చూసినప్పుడు వారు గర్వించేవారని అతను అర్థం చేసుకున్నాడు. ఆ భక్తిహీనులకి క్షేమం ఉన్నది, రెండోది గర్వం ఉన్నది. అందుని బట్టి ఆయన మత్సరపడ్డాడు అని ఆయన రాశాడు. ఈ మత్సరపడ్డం అనేటువంటి పదాన్ని మనం ఆలోచిస్తే దాన్ని ఏమని మనకు తెలియజేశారు అని అంటే, మూల భాషలో మత్సరం అంటే అర్థం ఏంటంటే ఆయన మనసు
ఆయన హృదయం అసూయతో నిండిపోయిందంట, చేదుతో నిండిపోయిందంట. భక్తిహీనులు క్షేమంగా ఉండడాన్ని బట్టి తన జీవితాన్ని తాను చూసుకున్నాడంట. భక్తిహీనులు చాలా క్షేమంగా ఉన్నారు, నా జీవితంలో అలాంటి క్షేమము నాకు లేదు అని వారిని చూసి ఆయన పోల్చుకొని ఆయన మనసును చేదు చేసుకున్నాడు, అసూయ చేత నింపుకున్నాడు అనేది అసలు అర్థం. ఏం చూశాడు వాళ్ళ క్షేమము? భక్తిహీనుల యొక్క క్షేమం ఎలా ఉన్నది అని అంటే చెప్తా ఉన్నాడు. 4వ వచనం, మరణమందు వారికి యాతనలు లేవు, వారు పుష్టిగా ఉన్నారు. భక్తిహీనులు ఎలాగ మరణిస్తూ ఉన్నారంటే మరణమందు వారికి యాతనలు లేవు, వారు చనిపోవడం చాలా సుఖంగా చనిపోతూ ఉన్నారు. మరణించే వరకు కూడా వారికి కష్టం అనేది వారికి కనబడట్లేదు. కానీ ఆసాపు జీవితంలో దేవుని సేవ, అనుదినము దేవుని సేవకు నియమించబడ్డాడు, దేవుని సేవ చేస్తూనే ఉన్నాడు. కానీ ఆయన జీవితంలో నిరాశ కనబడుతూ ఉన్నది. మరణం అనేటువంటి ఆ యొక్క పరిస్థితి ఏర్పడినప్పుడు ఎంతో భయోందోళనతో చనిపోయేటువంటి పరిస్థితులు ఆయన చుట్టుపక్కల జరుగుతూ ఉన్నాయి. కానీ దేవుడు అంటే లెక్క చేయనటువంటి వారు, దేవుణ్ణి పట్టించుకునేవారు, దేవుడంటే ఏమాత్రం కూడా గౌరవం లేనివారు, విశ్వాసం లేనివారు మాత్రం ఎలాగ చనిపోతూ ఉన్నారంటే యాతనలు లేకుండా చనిపోతూ ఉన్నారు. అది ఆయన మనసును చాలా కదిలించి వేసింది. అయ్యో, మేము దేవుడు తెలిసిన వారం, దేవుడు తెలిసినటువంటి మా జీవితాలు చాలా భయంకరంగా ముగుస్తూ ఉన్నాయి, కానీ భక్తిహీనులు మాత్రం చాలా క్షేమంగా చనిపోతూ ఉన్నారు. వారు పుష్టిగా ఉంటా ఉన్నారు, వారికి సరైనటువంటి ఆహారం ఉంటా ఉంది, మాకు తినటానికి తిండి లేదు. చాలా పుష్టిగా ఉన్నారు, వాళ్ళు చాలా గ్లామరస్గా పెరుగుతూ ఉన్నారు భక్తిహీనులు. మేము దేవుని సన్నిధిలో మా దేవుడు ఆహారం ఇచ్చేవాడని పాడుతూ ఉన్నాం పాటలు, మా దేవుడు ఆరోగ్యం ఇచ్చేవాడని దేవుని సన్నిధిలో పాడుతున్నాం పాటలు, మా దేవుడు క్షేమాన్ని ఇచ్చేవాడని మేము దేవుని సన్నిధిలో పాడుతూ ఉన్నాం. కానీ ఇవేవి కూడా మా జీవితంలో కనబడటం లేదు. కానీ భక్తిహీనుల యొక్క జీవితంలో మాత్రం ఇవి క్షుణ్ణంగా వారికి క్షేమం ఉన్నది, మరణమందు యాతన లేవు, పుష్టిగా ఉన్నారు. 5వ వచనం, ఇతరులకు కలిగే ఇబ్బందులు వారికి కలగవు. ఇతరులకు ఏ ఇబ్బందులు ఉంటాయండి? ఆలోచించండి. ఇతరులకు ఏ ఇబ్బందులు ఉంటాయి? అప్పులు ఉంటాయి, జబ్బులు ఉంటాయి, మానసిక వేదనలు ఉంటాయి, శారీరక వేదనలు ఉంటాయి. సాటి మనిషికి ఎన్నో రకాలైనటువంటి ఇబ్బందులు ఈ లోకంలో ఉన్నాయి. కానీ ఇతరులకు కలిగేటువంటి ఇబ్బందులు వీళ్ళకి ఏమీ లేవు. ఎవరు వీళ్ళు? భక్తిహీనులు. ఇతరులకు పుట్టినట్లు వారికి తెగులు పుట్టదు. 5వ వచనం, చాలామంది కరోనా వచ్చి చనిపోయారు, దేవుడు నమ్మిన వారే, కానీ వాళ్ళు మాత్రం చనిపోలేదు అనుకుంటా ఉన్నాడు. వారికి ఏ విధమైనటువంటి అనారోగ్యం లేదనుకుంటున్నాడు. ఏ విధమైన అనారోగ్యం లేకుండా చనిపోతూ ఉన్నారు. దేవుడంటే లెక్క చేయనటువంటి వారు చాలా ఆరోగ్యంతో చచ్చిపోతూ ఉన్నారు. ఇతరులకు పుట్టినట్టుగా వాళ్ళకి తెగులు పుట్టడం లేదు. అన్ని జబ్బులు, అన్ని కష్టాలు, అన్ని వేదనలు మాకే వస్తూ ఉన్నాయి. దేవుణ్ణి ఎరిగినటువంటి మా జీవితంలో ఇన్ని కష్టాలు వస్తూ ఉన్నాయి. ఆసాపు ఆలోచిస్తూ ఉన్నాడు, మా భక్తి జీవితం, మేము దేవుని సన్నిధిలో మా బ్రతికంతా దేవుని సన్నిధికి ఇచ్చాం, దేవుని సన్నిధిలోనే మా యొక్క జీవితాన్ని సమర్పించుకున్నాం దేవుని సేవ నిమిత్తం. కానీ మా జీవితంలో ఎన్నో రకాలైనటువంటి సమస్యలు ఉన్నాయి, ఎన్నో రకాలైన ఇబ్బందులు ఉన్నాయి, ఎన్నో రకాలైనటువంటి తెగుళ్ళు మా జీవితంలో ఉన్నాయి అని చెప్తా ఉన్నాడు. ఎవరిని చూసి? భక్తిహీనులను చూసి. 6వ వచనం, కావున అనే మాట ఏంటంటే, ఎవరు భక్తిహీనులు? దేనికి? వారికి క్షేమం ఉంది కాబట్టి, గర్వం ఉంది కాబట్టి, మరణమందు వారికి యాతన లేవు కాబట్టి, కావున పుష్టిగా ఉన్నారు కావున, ఇతరులకు కలిపే ఇబ్బందులు వారికి లేవు కావున, వారు ఇతరులకు పుట్టేటువంటి తెగులు వారికి లేదు కాబట్టి, కావున గర్వం కంఠహారంలాగా వారిని చుట్టుకొని ఉందంట. అందుకని వారికి గర్వం ఎక్కువగా కనబడుతూ ఉంది. దేవుని నమ్మినటువంటి, దేవుని సేవ చేసేటువంటి నా జీవితంలో వినయము, విధేయత మేము కలిగి ఉంటా ఉన్నాం. కానీ దేవుని ఎరగనటువంటి భక్తిహీనులు కంఠహారంలాగా
మనుషులకు కనబడేలాగా గర్వాన్ని ధరించుకొని వారు ప్రవర్తిస్తూ ఉన్నారు. కంఠహారంలాగా చుట్టుకొని ఉన్నది గర్వం. వాళ్ళకి క్షేమం ఉన్నది, వారికి గర్వం ఉన్నది. పుష్టిగా ఉంటూ ఉన్నారు, కష్టాలు లేకుండా ఉంటూ ఉన్నారు అని వారిని చూస్తూ ఆయన హృదయంలో అసూయతో నిండిపోతూ ఉన్నాడు. ఎవరైనా దేవుని సేవకుడు. 7వ వచనం, 6వ వచనం, 2వ లైన్, వస్త్రము వలె వారు బలత్కారమును ధరించుకుందరు. వారు ఎవరినైనా కబ్జా చేయాలంటే, ఎవరినైనా దూషించాలంటే, హింసించాలంటే, ఇతరుల్ని మోసం చేయాలంటే చాలా ఈజీగా చేసేస్తూ ఉన్నారు. దాన్ని వస్త్రంలాగా చాలా వస్త్రం తీసి పడేసినట్లు, వస్త్రాన్ని వేసుకున్నట్లుగా వారు ఇతరుల్ని ఇబ్బంది పెడుతూ బలత్కారంగా ప్రవర్తిస్తూ ఉన్నారు అని భక్తిహీనుల కోసం చెప్తా ఉన్నాడు. 7వ వచనం, క్రొవ్వు చేత వారి కన్నులు మెరకలై ఉన్నవి, వారి హృదయాలోచనలు బయటికి కానవచ్చుచున్నవి. కొవ్వు చేత వారి యొక్క శరీరం మెరకల్లాగా వారి జనాలు చాలా ఎక్కువగా లావుగా కనపడుతూ ఉన్నారు. వారి కన్నులు మెరకల్లాగా మూసేస్తూ ఉన్నాయి. శరీరము కొవ్వు పట్టి, తిన్నటువంటి ఆహారం శరీరానికి బాగా వంటబట్టి, వారికి ఆహారానికి కొదువు లేకుండా ఉన్నటువంటి విధానాన్ని బట్టి భక్తిహీనులైనటువంటి వారి యొక్క కన్నులు క్రొవ్వు చేత మెరకలైపోయి ఉన్నాయంట. కానీ ఆసాపు అంటా ఉన్నాడు, నాకు తినడానికి తిండే లేదు, కానీ నిత్యము దేవుడు దేవుడు అంటూ దేవుడి కోసం పాడుతూ ఉన్నాను. కానీ భక్తిహీనులైనటువంటి వీరు క్రొవ్వు చేత వారి కన్నులు మెరకలై ఉన్నాయి, వారి హృదయాలోచనలు బయటికి కనబడుతూ ఉన్నాయి. వారు ఎలాగ గర్వపడతా ఉన్నారో, వారు ఎలాగ అతిశయపడతా ఉన్నారో, వారు ఎలాగ బలత్కారం చేయడానికి ఇష్టపడతా ఉన్నారో, వారికి ఉన్నటువంటి ప్రతి దాన్ని బట్టి వారి హృదయాలోచనలు బయటికి తెలిసిపోతూ ఉన్నాయి అని తన్ను తాను భక్తిహీనులు ముందు తన్ను పోల్చుకుంటూ ఉన్నాడు. 8వ వచనం, ఎగతాళి చేయొచ్చు, బలత్కారం చేత జరుగు కీడును గురించి వారు మాట్లాడుకుంటారు. భయం లేదు వారికి. ఎవరిని దోచుకున్న ఆ విషయాన్ని పబ్లిక్గా వాళ్ళు మాట్లాడుకుంటారు. ఎవరిని హింసించినా వారికి భయం లేదు, వారు పబ్లిక్గా మాట్లాడుకోగలరు. పలానా వాడిని కబ్జా చేశాను, వాడు ఏమీ చేయలేకపోయాడు అని చెప్పుకోగలరు. పలానా వాడిని మోసం చేశాను, ఆడేమీ చేయలేకపోయాడు, వాడు నన్ను ఏమీ అనలేకపోయాడని చాలా బహిరంగంగా చెప్పుకుంటూ ఉన్నారు. ఎగతాళి చేస్తూ ఉన్నారు. బలత్కారం చేయడమే కాకుండా, హింసించడమే కాకుండా, వారికి జరిగినటువంటి హింసను బట్టి నష్టపోయిన వాడిని చూసి ఎగతాళి చేస్తూ ఉన్నారు. కానీ మీ ఎవరిని కూడా ఒక మాట కూడా అనట్లేదు. కానీ మా జీవితాల్లో మాత్రం ఇతరులకు కలిగే ఇబ్బందులు ఉన్నాయి, వ్యాధులు ఉన్నాయి, కష్టాలు ఉన్నాయి, మరణంలో కూడా చాలా కష్టంతో చచ్చిపోతూ ఉన్నాం అని ఇతరులను చూసి ఆసాపు తను తాను పోల్చుకుంటా ఉన్నాడు. 8వ వచనం, గర్వంతో వారు మాట్లాడతారు, ఏమాత్రం మర్యాద వారు ఇవ్వడం లేదు. చాలా గర్వంతో మాట్లాడుతూ ఉన్నారు, పట్టించుకోవడం లేదు సరిగా. 9వ వచనం, వారు ఆకాశం తట్టు వారు ముఖం ఎత్తుదురు, వారి నాలుక భూసంచారం చేయును. వారు ఏ మాట అంటే ఆ మాట చెల్లుతుంది అన్నమాట. వారు ఏదో ఆలోచిస్తే అది చెల్లుతుంది అన్నమాట. వారు ఏదంటే అదే జరుగుతుంది అన్నమాట. ఆలోచించండి, ఆసాపు తన దృష్టి భక్తిహీనుల మీద సారించినప్పుడు అతని హృదయం మత్సరపడిపోయింది. భక్తిహీనులు చూశాడు. ఇన్ని కేటగిరీస్గా ఇన్ని లక్షణాలని అతను అబ్జర్వ్ చేశాడంటే ఎన్ని రోజులు భక్తిహీనుల వైపు అతను అబ్జర్వ్ చేసి ఉంటాడు, భక్తిహీనులు చూసి ఉంటాడు. ఎప్పుడు దేవుని సన్నిధిలో అనుదినము సేవ చేసేటువంటి ఆసాపు, ఎప్పుడు దేవుని సన్నిధిలో దేవుడి ప్రభావాన్ని చూసేటువంటి ఆసాపు, దేవుడి సన్నిధిని అనుభవించేటువంటి ఆసాపు ఒక్కసారిగా తన యొక్క దృష్టిని భక్తిహీనుల వైపు మళ్లించి వారిని నిశితంగా పరిశీలించడం మొదలుపెట్టాడు. ఎప్పుడైతే అలా మొదలుపెట్టాడో అతని జీవితంలో గొప్ప తుఫాన్ ఏంటంటే నిరాశ ఎదురైంది. తన భక్తి జీవితం, తన విశ్వాసం వ్యర్థం అని అనుకుంటా ఉన్నాడు. కింద మనం చదువుతూ ఉంటే 11వ వచనం
దేవుడు ఎట్లు తెలుసుకొనును, మహోన్నతునికి తెలివి లేదా అని వారు అనుకుంటారంట. వీరు ఎలాంటి వారంటే దేవుణ్ణి కూడా అంటారంట, మేము చేసేటువంటి బలత్కారం, మాకున్నటువంటి గర్వం, మా ఎగతాళి చేసేటువంటి విధానం దేవుడు చూస్తూ ఉన్నాడు కదా, దేవుడికి అసలు తెలివి ఉందా, ఒకవేళ ఉంటే కనుక మా మీద తీర్పు తీర్చాలి కదా, మా మీద ఉగ్రతకు తీసుకురావాలి కదా, దేవుడు ఉన్నాడా, అసలు దేవుడికి తెలివి ఉన్నదా అని దేవుణ్ణే క్వశ్చన్ చేస్తారంట. వీళ్ళు దేవుణ్ణే ఎగతాళి చేస్తారంట. అసలు ఉన్నాడంట దేవుడు ఉంటే కనుక మా మీదకి శిక్ష ఎందుకు తీసుకొని రావడం లేదు అని వీరు అంటారంట. 12వ వచనం, ఇదిగో ఇదిగో అనే మాట చాలా ఇంపార్టెంట్. అతను హృదయంలో వారిని గురించినటువంటి స్థితిని ఎప్పుడైతే చూశాడో ఆ స్థితిని బట్టి అతని హృదయం చేదుతో నిండిపోవడాన్ని బట్టి, ఇదిగో వీళ్ళు భక్తిహీనులు, వీరు ఎల్లప్పుడూ నిశ్చింత గలవారై ధనవృద్ధి చేసుకున్నారు. వాళ్ళకి ఏ చింత లేదు, నిశ్చింత కలిగి ధనాన్ని అభివృద్ధి చేసుకుంటూ ఉన్నారు. ఎవరేళ్ళు? భక్తిహీనులు. ఆలోచించండి ప్రియమైనటువంటి దేవుని ప్రజలారా, ఈయన ఏమని ఆలోచిస్తూ ఉన్నాడు? దేవుణ్ణి కలిగినటువంటి వాడై ఉండి, దేవుని ఆరాధించేటువంటి వ్యక్తిగా ఉండి, దేవుడి సన్నిధిలో ఎప్పుడూ కూడా దేవుడిని స్తుతించేటువంటి వ్యక్తి అయి ఉండి, దేవుడి కోసం బాగా తెలిస్తేనే దేవుణ్ణి వర్ణించగలడు. ఆరాధన అంటే అర్థం ఏంటంటే దేవుడు ఎంత గొప్పవాడో తెలుసుకొని ఆయనకి సాగిలి పడడం, దేవుడు ఔన్నత్యాన్ని గుర్తించడం, దేవుడు ఎంత గొప్పవాడో ఆయన ఉనికిని గుర్తించటం. ఆసాపు అనుదినము ఆయన సన్నిధిలో ఉంటా ఉన్నాడు, దేవుని సేవ చేస్తూ ఉన్నాడు, దేవుడు ప్రభావం తెలిసినవాడు, కానీ ఆయన జీవితంలో కూడా నిరాశ ఎదురైపోయింది భక్తిహీనుల క్షేమాన్ని చూసి. ఒకవేళ మన జీవితాల్లో కూడా సేవకులుగా సేవ చేస్తున్నటువంటి వారు ఎవరైనప్పటికీ, వారు పాస్టర్స్ అవ్వచ్చు, దేవుని మీద ఆధారపడేటువంటి వ్యక్తులు కావచ్చు, దేవుని పరిచర్య చేసేటువంటి వ్యక్తులుగా ఉండి విశ్వాసం ద్వారా దేవుని సన్నిధిలో నడిచేటువంటి వ్యక్తులుగా మన జీవితంలో నిరాశ వచ్చినప్పుడు, దేవుణ్ణి ఎరగని వారిని చూస్తూ ఉన్నప్పుడు, వారు చాలా అందంగా కనబడినప్పుడు, ధన సమృద్ధి కలిగిన వారుగా కనబడినప్పుడు, పుష్టిగా కనబడినప్పుడు, యాతన లేని వారుగా కనబడుతూ ఉన్నప్పుడు, ఆసాపులాగా ఒక గొప్ప తుఫాను, నిరాశ అనేటువంటి తుఫాను మన జీవితాల మీద కూడా దాడి చేస్తుంది. ఆ దాడి అనేది ఆసాపు మీద కూడా తగిలింది. ఆసాపు దేవుని సేవకుడే, కానీ ఆసాపు మీదకి కూడా ఒక తుఫాను వచ్చింది, నిరాశ అనేటువంటి తుఫాను వచ్చింది. అందుకని మన జీవితంలో కొన్నిసార్లు ప్రమాదం జరుగుతున్నప్పుడు, ఈ యొక్క విశ్వాస జీవితం మీద ప్రమాదానికి గురవుతూ ఉన్నప్పుడు, ఆ విశ్వాసకి జరిగేటువంటి ప్రమాదాన్ని బట్టి, నిరాశను బట్టి, తగిలేటువంటి ఆ దెబ్బలను బట్టి ఇతనికి ఉన్నటువంటి విశ్వాసం కదిలిపోయిందని చెప్పచ్చు. అంటే కొన్నిసార్లు మన జీవితాన్ని తుఫాన్లో గుండా వెళ్తూ ఉన్నప్పుడు కొన్నిసార్లు మన విశ్వాసం కదిలిపోతుంది, మన పవిత్రత కదిలిపోతుంది, మన నిరీక్షణ కదిలిపోతుంది. అది చాలా ప్రమాదకరమైన పరిస్థితి. ఇదిగో ఎప్పుడైతే ఈ యొక్క తుఫాను, నిరాశ అనేటువంటి తుఫాను ఆసాపు హృదయం మీద దాడి చేసిందో, అతని నిరీక్షణ దెబ్బతినేటువంటి అవకాశానికి వచ్చింది. ఏమంటా ఉన్నాడు చూడండి, 13వ వచనం, నా హృదయము నేను శుద్ధి చేసుకునేటువంటి వ్యర్థమే. ఎందుకని అంటా ఉన్నాడు? అతని హృదయం మీద ఒక్క దెబ్బ తగిలింది. ఏంటి దెబ్బ అంటే నిరాశ. దేవుడు నమ్మిన నేనేమో దిక్కులేనివాడిగా జీవిస్తూ ఉన్నాను, దేవుడు ఎరగని వాడేమో భక్తిహీనుడు, ధన సమృద్ధి కలిగిన వాడే నిశ్చింతగా కలిగి ఉంటా ఉన్నాడు. ఎంత భక్తి చేస్తే ఎంత సేవ చేస్తే ఎందుకు? నా హృదయాన్ని, నా చేతుల్ని నేను శుద్ధి చేసుకొని ఉండడం అనవసరం, వ్యర్థం అని చెప్తా ఉన్నాడు. నా హృదయమును నేను శుద్ధి చేసుకుని వ్యర్థమే, నా చేతులు కడుక్కొని నిర్మలుడై ఉండుట వ్యర్థమే.
ఎప్పుడైతే తుఫాను ఆయనకి తగిలిందో, తన హృదయాన్ని తట్టిందో, తన యొక్క పవిత్రతను అది కదిలించి వేసింది. ఎందుకు దేవుణ్ణి కలిగి నా జీవితాన్ని పాడు చేసుకోకుండా పవిత్రంగా నేను జీవించాలి? నా చేతులను ఎందుకు నేను నిష్కళంకంగా పెట్టుకోవాలా? నా చేతులతో నేను లంచం తీసుకోవటం లేదే, నా హృదయంతో నేను పాపం చేయటం లేదే, దేవుని కొరకు నేను నిలబడతా ఉన్నాను, నా హృదయాన్ని నా శరీరాన్ని దేవునికి సమర్పించాను, కానీ నా జీవితంలో ఎన్నో కష్టాలు ఎదురవుతూ ఉన్నాయి, దేవుని సేవ చేస్తూ ఉన్నాను, కానీ నా జీవితంలో ఎన్నో నిరాశ ఉన్నది. ఎందుకు వచ్చింది? ఇలాగ చేసి ఉండటం, పవిత్రంగా జీవించడం వ్యర్థం అని తన యొక్క పవిత్రతను కోల్పోయేటువంటి అవకాశానికి వచ్చాడు ఆసాపు. గుర్తుపెట్టుకోండి ప్రియ దేవుని జనాంగం, విశ్వాస జీవితంలో మనం ప్రయాణిస్తూ ఉన్నప్పుడు కష్టాలు శ్రమలు అనేవి విశ్వాసకు వస్తాయి, అవిశ్వాసకు వస్తాయి, దైవ సేవకులకు వస్తాయి, ఎంత గొప్పలైనా కావచ్చు. తుఫాన్లకి ఎవరు అతీతం కాదు. ఇప్పుడు వరకు మనకు ఒకవేళ ఆ తుఫాన్లు వచ్చి ఉండకపోవచ్చు, ఇప్పటి వరకు కూడా మనం అనుకున్నట్టుగా జరుగుతూ ఉండొచ్చు, కానీ ముందు ముందు కూడా మనం ఊహించినటువంటి తుఫాన్లు మన హృదయం మీద దాడి చేయొచ్చు. జాగ్రత్త. ఆసాపు వంటి వాడి అనుదినము దేవుని సన్నిధిలో ఆరాధించేటువంటి వాడి యొక్క జీవితం మీదకి అంత గొప్ప తుఫాను వస్తే మన జీవితాలు ఎంతండి? మన జీవితాల మీద తుఫాన్లు రావచ్చు. ఆ వచ్చినప్పుడు మన విశ్వాసం కదిలిపోకుండా మనం చూసుకోవాలి, పవిత్రతను కదిలిపోకుండా మనం చూసుకోవాలి, నిరీక్షణ కదిలిపోకుండా మనం చూసుకోవాలి. ఒక వ్యక్తికి యాక్సిడెంట్ అయిందనుకోండి, ఆ యాక్సిడెంటు ప్రమాదం జరిగినటువంటి వ్యక్తి యొక్క స్థితి ప్రాణాంతకం ఎప్పుడవుతుంది? ఆ యాక్సిడెంట్లో ఆ గుండె దెబ్బతిన్నప్పుడు, ఆ మెదడు దెబ్బతిన్నప్పుడు. అంటే మన లోపల ఉన్నటువంటి ముఖ్యమైనటువంటి ఆర్గాన్స్ ఎప్పుడైతే ప్రమాదానికి గురవుతాయో ఆ వ్యక్తి యొక్క పరిస్థితి చాలా విషమంగా మారుతుంది. విశ్వాస జీవితంలో కూడా కొన్ని తుఫాన్లు మన మీదకి వచ్చినప్పుడు, కొన్ని ప్రమాదాలు జరుగుతూ ఉన్నప్పుడు విశ్వాసం గుండెకాయ లాంటిది, నిరీక్షణ గుండెకాయ లాంటిది, పవిత్రత గుండెకాయ లాంటిది. కొన్నిసార్లు వాటి మీద తగులుతుంది, అవి చెల్లాచెదురైపోయినప్పుడు విశ్వాస జీవితం కూడా చాలా ప్రమాదకరమైన పరిస్థితిలో పడే అవకాశాలు ఉంటాయి. ఆసాపు జీవితం నుంచి మనం నేర్చుకునేది ఏంటంటే, మనం సేవ చేసేవాళ్ళమైనా, విశ్వాస జీవితంలో ముందుకు వెళ్తూ ఉన్నవారమైనా మన మీదకి తుఫాన్లు రాకుండా ఉండవు. ఇప్పుడు కాకపోయినా ఎప్పుడైనా రావచ్చు. అది నిరాశ విధానంలో రావచ్చు, కుటుంబంలో నుంచి రావచ్చు, వ్యాధుల మూలంగా రావచ్చు, ఆర్థికపరమైన ఇబ్బందులుగా రావచ్చు. అలాంటి పరిస్థితుల్లో దేవుని యందు నిరీక్షణ కలిగి ఉండడం వ్యర్థం అని చెప్పి దేవుని వదిలిపెట్టేటువంటి రోజులు కూడా రావచ్చు. అయితే ఆసాపు అంత నిరాశ కలిగినటువంటి వాడుగా ఉండి చెప్తున్నటువంటి మాట ఏంటంటే, నా హృదయము శుద్ధి చేసుకొని ఉండుట వ్యర్థమే, నా చేతులు కడుక్కొని ఉండుట వ్యర్థమే. 14వ వచనం, దినమంతయు నాకు బాధ కలుగుచున్నది. దేవుడు స్తుతించేవాడికి, దేవుడంటే ఎరిగిన వాడికి, దేవుడి సన్నిధిలో ఎప్పుడూ కూడా ఆనందించేవాడికి ఆనందం ఉండాలా, కానీ ఆయనకి బాధ కలిగింది. ఎందుకు? ఆయన దృష్టి ఒక్కసారిగా దేవుడి దగ్గర నుంచి భక్తిహీనుల వైపు మళ్ళించాడు. ఎందుకు? ఆయన యొక్క దృష్టిని ఒక్కసారిగా దేవుడి యొక్క ప్రభావం నుంచి మనుషుల వైపు చూడడం మొదలుపెట్టాడు. తను తాను చూసుకున్నాడు. జీవితంలో ఏమీ సాధించలేకపోయాను, ఏమీ సంపాదించలేకపోయాను, పేరు ప్రఖ్యాతలు నాకు లేవు, ఆరోగ్యం నాకు లేదు, ఇతరుకున్న అవకాశాలు నాకు లేవు, వారికి ఉన్నటువంటి ధన సమృద్ధి నాకు లేదు అని భక్తిహీనులు చూసి, దేవుడు లేని వారిని చూసి తను తాను పోల్చుకొని బాధపడిపోతూ ఉన్నాడు. ప్రతి దినము నాకు బాధ కలుగుతున్నది, ప్రతి ఉదయము నాకు శిక్ష వచ్చుచున్నది. శిక్ష ఎందుకు వచ్చిన జీవితం, ఎందుకు వచ్చిన సేవ, సేవ 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 అంటూ దేవుని సన్నిధిలో పడి ఉండడం తప్ప నా జీవితంలో ఏ ఉపయోగం లేదని ఈ బాహ్య సంబంధమైనటువంటి మనుషులను చూసి తన్ను తాను నిరాశ చెందినవాడిగా ఆసాపు కనబడతా ఉన్నాడు. 15వ వచనం,
ఇలాగ ముచ్చటింతునని నేను అనుకుని ఎడల నేను నీ కుమారుల వంశమును మోసపుచ్చిన వాడినగుదును. 15 వచనాన్ని మనం అర్థం చేసుకోవాలి. ఎలాగ ముచ్చటింతునని నేను అనుకునని ఎడల నేను నీ కుమారుల వంశమును మోసపుచ్చిన వాడినగుదును. ఏమంటా ఉన్నాడంటే, ఏమని ముచ్చటిస్తాడు? ఆయన పాటలు పాడి దేవుణ్ణి ఆరాధించేటువంటి పరిచర్య చేస్తూ ఉన్నప్పుడు పాటల రూపంలో దేవుడు గొప్పతనాన్ని ప్రజలకు తెలియజేస్తాడు. ఈ ఆసాపు దేవుని సన్నిధిలో ఏమని పాడతాడు? మన దేవుడు గొప్పవాడు అని చెప్తాడు. మన దేవుడు విమోచకుడని పాడతాడు. మన దేవుడు అద్భుతమైనటువంటి దేవుడు అని చెప్తాడు. మన దేవుడు సర్వశక్తిమంతుడని చెప్తాడు, సర్వాధికారి అని చెప్తాడు, దీనులను కటాక్షించే దేవుడు అని చెప్తాడు, సమృద్ధినిచ్చేవాడని చెప్తాడు పాటల రూపంలో. కానీ ఆయన పరిస్థితి చూస్తుంటే దేవుడు చాలా గంభీరమైనటువంటి వాడు, అద్భుతమైనటువంటి వాడు, ఉన్నతమైనటువంటి వాడు అని నేను చెప్తూ, నేను దిక్కుమాలిన స్థితిలో ఉంటే నీ మాటలు ప్రకటిస్తున్నటువంటి నేను నా స్థితిలో నుంచి ఏ విధమైన మార్పు లేనివాడుగా ఉంటే నీ కోసం చెప్పి వారిని కూడా నేను మోసపుచ్చిన వాడని అవుతాను. అంటే అర్థం ఏంటి? దేవుని వాక్యంలో నుంచి పాటల రూపంలో దేవుని వాక్యాన్ని ప్రజలకు అందిస్తూ ఉన్నప్పుడు మన దేవుడు విమోచకుడు, ఎలాంటి వారినైనా దేవుడు విమోచిస్తాడని చెప్తాడు. మన దేవుడు రక్షకుడు, మన దేవుడు ఉద్ధరించేవాడు అని పాటల రూపంలో వాక్యాన్ని చెప్తూ ప్రజలను ప్రోత్సహిస్తూ ఉంటే, అలాగే విశ్వసించిన వారి జీవితంలో ఇలాంటి పేదరికం, అలాంటి విశ్వసించే వారి జీవితంలో ఎప్పుడు రోగం, అలాంటి విశ్వసించే వారి జీవితంలో ఎప్పుడు నింద అవమానము ఉంటే, బయట వారిని చూస్తూ ఉన్నప్పుడు నేను ఎలాగైతే నిరాశపడ్డానో నీ మాటలు చెప్పి వారిని కూడా నేను మోసం చేసేవాడిని అవుతాను. అంటే అర్థం ఏంటి? నీ కోసం, నీ గొప్పతనం కోసం నేను చెప్పను అని డిసైడ్ అయిపోతా ఉన్నాడు. మాటలు ప్రకటించనని చెప్తా ఉన్నాడు, సేవ చేయనని చెప్తా ఉన్నాడు, సేవ మానేద్దాం అనుకుంటా ఉన్నాడు, పరిచర్య ఆపేద్దాం అనుకుంటా ఉన్నాడు. ఇలాగ చేస్తే నా జీవితమే బాగుపడట్లేదు, నేను ఎవరికి నీ మాటలు చెప్పి ఇతరులని నీ దగ్గరికి తీసుకుని రాగలుగుతాను అని ఎంత గొప్ప తుఫాను అతని మీద దాడి చేసింది, ఎంత గొప్ప నిరాశకు అతను లోనయ్యాడు. అక్కడతో ఆగిపోలేదండి. ఇక్కడ దాకా ఆయన భక్తిహీనలను చూసి చాలా మత్సరపడిపోయాడు, అసూయపడ్డాడు, నిరాశ చెందాడు. చాలామంది ఇక్కడతో ఆగిపోతారు. విశ్వాస జీవితంలో నిరాశ ఎదురైనప్పుడు అక్కడతో సేవ వదిలేసి వెళ్ళిపోతారు, సంఘాన్ని వదిలేసి వెళ్ళిపోతారు, పరిచర్యని కాదని వెళ్ళిపోతారు. దేవుడు అనుకున్నది తన జీవితంలో జరగకపోతే అక్కడతో ఆ యొక్క సేవను సమాధి చేసేస్తారు. కానీ ఆసాపు అలా చేయలేదు. ఆసాపు ఏం చేశాడంటే 16వ వచనం చాలా అద్భుతంగా ఉంటుంది. అయినను దీనిని తెలుసుకోవాలని ఆలోచించినప్పుడు, దేన్ని తెలుసుకోవాలని? నేను భక్తి చేస్తూ ఉంటే నేను దిక్కుమాలిన స్థితిలో నేను ఎందుకు ఉండాలా? దేవుడంటే ఎరగని వాడు, ధన సమృద్ధి చేసుకుని నిశ్చింత కలిగిన వాడు ఎందుకు ఉండాలా? దేవుని సేవ చేసేవాడు జీవితంలో, నా జీవితంలో ఎప్పుడు చూస్తే రోగాలు ఎందుకు నాకు ఉండాలా? దేవుడు తెలియని వాడికి పుష్టిగా ఎందుకు ఉండాలా? చనిపోయేటప్పుడు మా జీవితంలో ఎంతో నిందతో అవమానంతో చనిపోతా ఉన్నాం. దేవుణ్ణి ఎరగనటువంటి వాడు చాలా యాతన లేకుండా చచ్చిపోతా ఉన్నాడు. అసలు ఏంటి పరిస్థితి అని తెలుసుకోవాలని దేవుని సన్నిధికి వెళ్ళాడంట. దేవుని సన్నిధికి వెళ్ళి తెలుసుకోవాలని 17వ వచనంలో నేను పరిశుద్ధ స్థలములోనికి పోయి, దేవుని సన్నిధిలోనికి పోయి వారి అంతము గురించి ధ్యానం చేస్తూ ఉన్నాడంట. ఆలోచించండి, ఆయన జీవితంలో అలాంటి నిరాశలో నిస్పృహలోకి వచ్చినప్పుడు ఆయన చేసేటువంటి పని ఏంటంటే నిజానికి వారి అంతం ఎలా ఉండబోతుంది అని దానికోసం ఆలోచించాడు. ఎప్పుడైతే అలా ఆలోచించాడో దేవుడు అద్భుతమైనటువంటి విషయాలు ప్రత్యక్షత ఆసాపు గారికి దేవుడు చూపించాడు. ఎప్పుడైతే వారి అంతం కోసం ఆలోచించాడో, ఎప్పుడైతే వారి కోసం తెలుసుకోవాలని దేవుని సన్నిధికి వెళ్ళాడో దేవుడు ప్రత్యక్షతనిచ్చాడు. ఆ ప్రత్యక్షతలో నుంచి దేవుణ్ణి మహిమపరిచాడు. నిరాశ చెందాడు. నిరాశలో నుంచి దేవుని సన్నిధికి వచ్చి వారి అంతం కోసం ఆలోచించాడు. అలా ఆలోచించినప్పుడు దేవుడు గొప్ప నిరీక్షణతో తన హృదయాన్ని నింపాడు. ఏం జరిగింది? దేవుని సన్నిధికి వచ్చినప్పుడు, వారి అంతం కోసం ఆలోచించినప్పుడు
ఆ సంగతి నాకు ఆయాసకరముగా ఉండెను. ఏ సంగతి ఆయాసకరంగా ఉన్నది? ఏ భక్తిహీనులు చూసి అసూయపడి వారే బాగున్నారు, నేను పాడైపోతా ఉన్నానని అనుకున్నాడో, బాగున్నటువంటి భక్తిహీనుల యొక్క అంతం ఎంత భయంకరంగా ఉంటుందో అనేటువంటి విషయాన్ని దేవుడు చూపించినప్పుడు అతను ఆయాసంతో, ఆయాసకరంతో నిండిపోయాడంట. అయ్యో, నేను పైకి వారు బాగానే ఉన్నారు అనుకున్నాను, కానీ దేవుడు చూపించాడంటే ఏంటంటే వారి అంతం ఎలా ఉంటుందో, వారి అంతం ఎలా ఉండబోతా ఉందో, వారు ఎంత భయంకరమైనటువంటి పరిస్థితుల్లోనికి వెళ్ళబోతా ఉన్నారో భక్తిహీనుల కోసం భక్తుడైనటువంటి ఆసాపు గారికి, సేవకుడైనటువంటి ఆసాపు గారికి ఈ విషయాన్ని తెలియజేశాడు. 18వ వచనం, దేవుడు ఏం చూపించాడు? నిశ్చయముగా నీవు వారిని కాలు జారు చోటనే ఉంచి ఉన్నావు. నిశ్చయముగా నీవు వారిని కాలు జారు చోటనే ఉంచి ఉన్నావు, వారు నశించినట్లు వారిని పడవేసున్నావు. దేవుడు చూపించిన సత్యం ఏంటంటే, ఆసాపు నువ్వు వారు బాగున్నారు అని అనుకుంటున్నావు, కానీ వారు కాలు జారు చోటనే ఉన్నారు. చాలా ప్రమాదపు అంచులో ఉన్నారు, కాలు జారు చోటనే ఉన్నారు. వారు నశించినట్లు వారిని పడవేసున్నావు. నువ్వు అనుకుంటున్నావు బ్రతకుండా వాళ్ళు చాలా పుష్టిగా ఉంటా ఉన్నారు, కానీ వాడు చనిపోతే నాశనంలోనికి వెళ్ళిపోతున్నాడు. వాడు కాలు జారి చోటనే ఉన్నాడు, ప్రమాదపు అంచులో ఉన్నాడు. ఆ విషయాన్ని నువ్వు గుర్తించాలా. 18వ వచనం, నీవు వారిని కాలు జారి చోటనే ఉంచి ఉన్నావు, వారిని నశించినట్లు వారిని పడవేసున్నావు. 19, క్షణమాత్రంలో వాడు పాడైపోతారు. ఇంత క్షేమంగా, ఇంత దీర్ఘకాలంగా ఉండేటువంటి మరణంలో యాతన లేనటువంటి వారిగా ఉన్నటువంటి వీళ్ళు క్షణమాత్రంలోనే నశించిపోతారు వాళ్ళు అని దేవుడు ఆసాపునకు చూపిస్తూ ఉన్నాడు. క్షణమాత్రంలోనే వారు పాడైపోదురు, మహాభయము చేత వారు కడముట్ట నశించుదురు. ఈ లోకంలో భయం లేకుండా జీవిస్తున్నారు. దేవుడు అంటే కూడా వాళ్ళకి భయం లేదు. ఏమంటున్నారు దేవుడి కోసం? 11వ వచనంలో, దేవుడు ఎట్లు తెలుసుకొనును, మహోన్నతునికి తెలివి ఉన్నదా అని వారు అనుకుంటారంట. దేవుడు అంటే భయం లేదు వాళ్ళకి. నిశ్చింత గలవారే ఉన్నారు, ధన సమృద్ధి చేసుకుంటూ, గర్వంగా మాట్లాడుతూ ఉన్నారు, ఎగతాళిగా చేసుకుంటూ. కానీ దేవుడు వాళ్ళకి భయం అంటే ఏంటో చూపించబోతా ఉన్నారు. భయము చేత వారు కడముట్ట నశించుదురు. 19వ వచనంలో ఆసాపుకు దేవుడు చూపిస్తూ ఉన్నటువంటి మాట ఏంటంటే, ఆసాపు వారు భయము చేత కడముట్ట నశిస్తారు. 20వ వచనం, మేలుకొనిన వాడు తాను కన్న కల మరిచిపోనట్లు ప్రభువా నీవు మేలుకొని వారి బ్రతుకును తృణీకరింతువు. ఈ లోకంలో ప్రతి ఒక్కడు వారిని దృష్టి పెడతా ఉన్నాడు. వారు బాగున్నారు, వారికి అధికారం ఉన్నది, వారు క్షేమంగా ఉన్నారు, వారు ధన సమృద్ధి చేసుకుంటా ఉన్నారు, వాళ్ళకి పేరు ఉన్నది అని వాళ్ళని దృష్టి పెడతా ఉన్నారు. ప్రభువా, కానీ నువ్వు ఒకటి కళ ఎలాగ మర్చిపోతాడో నువ్వు వారిని తృణీకరిస్తా ఉన్నావు, వారిని మర్చిపోతారు. నిజంగా ఆసాపు ఈయన దేవుని యొక్క గ్రంథంలో స్థిరస్థాయిగా నిలిచిపోయాడు. ఆ భక్తిహీనులు ఎవరో మనకు తెలియదు. దేవుడు ఆయన స్థిరస్థాయిగా మన ముందు ఒక మాదిరికరంగా ఆయన ఉంచాడు. వారందరూ కూడా, భక్తిహీనులందరూ కూడా మేలుకొని బ్రతుకును తృణీకరించు ఎప్పుడైతే ఈ విషయాలన్నీ ఆలోచిస్తూ ఉన్నాడో 21వ వచనం, నా హృదయము మచ్చరపడిన. ఈ మచ్చరపడిన అనేటువంటి మాట 2 సార్లు రాయబడింది కదా ఈ అధ్యాయంలో. ఒకటి 3వ వచనంలో 2వ లైన్లో రాయబడింది, నా గర్వించు వారిని బట్టి నేను మచ్చరపడి తిని. 21వ వచనంలో నా హృదయము మచ్చరపడిను. ఈ మచ్చరానికి అంటే 21లో ఉన్నటువంటి మచ్చరానికి 3వ వచనంలో ఉన్నటువంటి మచ్చరానికి తేడా ఉన్నది. 3వ వచనంలో ఉన్నటువంటి మచ్చరం ఏంటంటే, అతని హృదయము భక్తిహీనులు చూసినప్పుడు చేదుతో నిండిపోయి, అసూయతో నిండిపోయింది. అది అక్కడ ఉన్నటువంటి సందర్భం. మచ్చరంతో నిండిపోయింది అతని హృదయం, చేదుతో నిండిపోయింది. ఈ 21వ వచనంలో హృదయం మచ్చరపడినంటే అర్థం ఏంటంటే, అయ్యో భక్తిహీనులు ఇంత భయంకరమైనటువంటి నాశనంలోనికి వెళ్ళిపోతూ ఉన్నారా? నేను వారి యొక్క బాగోగులు బయటికే చూశాను. వారు బాగా పేరు సంపాదించారని, ధనాన్ని సంపాదించారని,
పుష్టిగా ఉన్నారని, పతనం లేదని వారి కోసం చాలా గొప్పగా ఆలోచించాను. కానీ అయ్యో, ఇంత భయంకరమైనటువంటి తీర్పుకు వారు లోను కాబోతా ఉన్నారా, నేను ఎందుకు ఇలాగా ఆలోచించాను అని భక్తిహీనుల యొక్క పతనాన్ని చూసినప్పుడు అతని హృదయం పిండి వేయబడింది. అతని హృదయం పశ్చాత్తాపానికి లోనైందంట. నా హృదయము మచ్చరపడిను, నా అంతరింద్రియములలో నేను వ్యాకులపడితిని, వణికిపోయాడంట. అయ్యో, వారి పరిస్థితిని బట్టి నన్ను నేను పోల్చుకున్నాను, కానీ వారు పాడైపోయేవారు. వారిని బట్టి వారిలాగా నేను కూడా నా యొక్క యథార్థతను నేను వదిలేద్దాం అనుకున్నాను, పవిత్రతను నేను వదిలేద్దాం అనుకున్నాను, నిరీక్షణ కలిగి ఉండడం వదిలేద్దాం అనుకున్నాను, విశ్వాసాన్ని వదిలివేద్దాం అనుకున్నాను, నేను కూడా వారిలో ఒకటిగా అయిపోదును అని భయముతో, పశ్చాత్తాపంతో అంతరింద్రియాల్లో కూడా ఆయన వ్యాకుల పడ్డాడంట, భయపడ్డాడంట దేవుడు చూపించినటువంటి ప్రత్యక్షతను బట్టి. 22వ వచనం, పశ్చాత్తాపం చెప్తా ఉన్న, పశ్చాత్తాపం కలిగి తను చెప్తున్నటువంటి మాటలు ఏంటో తెలుసా? నేను తెలివిలేని పశుప్రాయుడినైతిని, నీ సన్నిధిని మృగం వంటి వాడినైతిని. బా, ఎంత గొప్ప పశ్చాత్తాపం అండి! దేవుని సేవ చేసేటువంటి ఆసాపు ఎప్పుడైతే నిరాశకు లోనయ్యి విశ్వాసం నుంచి జారిపోవడానికి, నిరీక్షణ నుంచి జారిపోవడానికి, పవిత్ర నుంచి జారిపోవడానికి దగ్గర పడినటువంటి ఆ సందర్భం నుంచి బయటకు వచ్చి అసలు ఈ భక్తిహీనుల యొక్క అంతం ఎలా ఉండబోతా ఉందో గుర్తుపెట్టుకొని ఎప్పుడైతే ధ్యానం చేశాడో, ఆ ముందు ఆలోచించినటువంటి ఆ భక్తిహీనుల క్షేమం చూసి ఏదైతే ఆలోచించి తను తాను పోల్చుకున్నాడో, ఆయన అంటున్నాడు, నేను ఒక పశువులాగా, తెలివిలేని పశువులాగా ప్రవర్తించాను, మృగంలాగా ఆలోచించానని తను తాను చెప్పుకుంటా ఉన్నాడు. అబ్బాయి, ఎంత గొప్ప తగ్గింపు ఆయన జీవితంలో. ఆసాపు తాను జీవితంలో తగ్గించుకునేటువంటి వాడు. ఇప్పుడు భక్తిహీనుల కోసం ఆయన ఆలోచించినటువంటి ఆలోచనలన్నిటిని బట్టి దేవాని సన్నిధిలో నేను పశువులాగా ఆలోచించాను, మృగంలాగా నేను ఆలోచించాను. దీన్ని బట్టి మనకి ఏమర్థమవుతుందంటే, కొన్నిసార్లు మనం ఎలా ఆలోచిస్తూ ఉన్నప్పుడు ఇతరులతో మనం కలిసి పోల్చినప్పుడు, నాకంటే నేను భక్తిగా ఉన్నాను, నేను పరిశుద్ధతతో ఉన్నాను, నేను దేవుని కోసం అన్నీ సమర్పణ కలిగి అన్నీ వదిలేసి దేవుని సేవకు వస్తే, నాకంటే దేవుడంటే తెలియనటువంటి వ్యక్తులు, భక్తిహీనులుగా, భయం లేనటువంటి వ్యక్తులుగా బ్రతుకుతున్న వారు నాకంటే బాగున్నారు, ఎందుకు వచ్చింది ఈ సేవ, ఎందుకు వచ్చింది దేవుడు అని ఆలోచించిన ప్రతిసారి మనం పశువులుగా ఆలోచిస్తూ ఉన్నామేమో, మృగాల్లాగా ఆలోచిస్తూ ఉన్నామేమో. దేవుని సేవ చేసేటువంటి ఆసాపు చెప్తున్నటువంటి మాట ఏంటంటే, దేవా, నేను తెలివి లేని పశుప్రాయులాగా ఆలోచిస్తూ ఉన్నాను, మృగం వంటి వాడిగా నేను ఆలోచించానని తన హృదయంలో మచ్చరపడి పశ్చాత్తాపడ్డాడు. మనం కూడా అలా ఆలోచిస్తూ ఉన్నామా? ఇప్పటికీ 2 విషయాలు చూసాం. ఒకటి, తాను నిరాశ, భక్తిహీనులు చూసి చెందినటువంటి నిరాశను చూసాం. ఆ నిరాశలో నుంచి అసలు ఆ భక్తిహీనుల అంతం ఏమవుతుందో దాన్ని ధ్యానం చేయడానికి దేవుని సన్నిధిలోకి వెళ్ళినటువంటి ఆసాపును చూసాం. ఆ ధ్యానం చేసినప్పుడు భక్తిహీనుల యొక్క అంతం ఎలా ఉండబోతుందో, వాళ్ళ యొక్క అంతం, వాళ్ళ ఫినిషింగ్ అనేటువంటిది ఎలా ఉండబోతా ఉందో, వారి యొక్క ముగింపు, ఎండింగ్ అనేది ఎలా ఉండబోతా ఉందో దేవుడు చూపించినప్పుడు అతను పశ్చాత్తాపడ్డాడు. ఇప్పుడు ఎలా ఆలోచిస్తూ ఉన్నాడో చూడండి. 23వ వచనం ఎంత గొప్ప మాట అంటే, 23వ వచనం, అయినను అంటే అర్థం ఏంటంటే, పైన అన్నీ చెప్పుకొని వచ్చాడు. భక్తిహీనులు క్షేమంతో ఉన్నారు, భక్తిహీనులు బలాత్కారం చేస్తూ ఉన్నారు, భక్తిహీనులు మరణం లేదు, మరణం ఉన్నది కానీ యాతన లేవు, భక్తిహీనులకు రోగం లేదు, పుష్టిగా ఉన్నారు. ఇవన్నీ ఉండి నేను ఏమీ లేనివాడిగా అయిపోయాను, నా భక్తి వ్యర్థమే, నా చేతులు నిష్కలంకంగా పెట్టుకోవడం వ్యర్థమే. ఒకవేళ నీ మాటలు నేను ప్రకటిస్తూ ఉన్నప్పుడు నిన్ను వెంబడించేవారు కూడా అలాంటి పేదరికంలో ఉంటే నేను వారిని మోసపుచ్చేవాడిని అవుతాను, ఎందుకు వచ్చింది జీవితం అని ఆలోచిస్తూ భక్తిహీనుల కోసం ఆలోచించినప్పుడు వారు దేవుని చేతిలో లేని వారిగా కనపడ్డారంట. కానీ ఆసాపు ఎక్కడున్నాడంట? 23వ వచనం, నేను ఎల్లప్పుడూ నీ యొద్దనున్నాను. ఎంత గొప్ప ప్రత్యక్షత అండి, ఎంత గొప్ప ప్రత్యక్షత. ఆసాపు అనుకుంటా ఉన్నాడు,
నేను ఇవన్నీ లేనివాడుగా చూశాను, కానీ దేవుడు ఉన్నాడని నేను మర్చిపోయాను. దేవుడు నా దగ్గర ఉన్నాడు, దేవుడు నేను కలిగి ఉన్నాను. నాకు ఆరోగ్యం పోయినా పర్వాలేదు, నాకు రోగం వచ్చినా పర్వాలేదు, పరిస్థితులు అతలాకుతలంగా ఉన్నా పర్వాలేదు, కానీ నేను దేవుడి యొద్దనున్నాను. అదే వచ్చిన వాళ్ళు 23 వచ్చిన 2 లైన్ అంటా ఉన్నాడు, నీ కుడి చెయ్యి నా కుడి చెయ్యి నన్ను నడిపించదువు, నా కుడి చెయ్యి నీవు పట్టుకొని అన్నావు, నా కుడి చెయ్యి నువ్వు పట్టుకొని ఉన్నావు. కానీ భక్తిహీనులు ఎక్కడ ఉన్నారు? మరణ పంచుల్లో ఉన్నారు, కాలు జారు చోటనే ఉన్నారు, వారు పడిపోతూ ఉన్నారు, క్షణమాత్రంలో పాడైపోతూ ఉన్నారు, భయము చేత వారు కడమట నశిస్తూ ఉన్నారు. కానీ నేను ఎలా ఆలోచిస్తూ ఉన్నటువంటి నేను నీ చేతిలో ఉన్నాను, రెండోది నీ కుడి చెయ్యి నన్ను పట్టుకుని ఉంది. దేవుని సేవ చేసేటువంటి ఆసాపు యొక్క స్థానాన్ని గుర్తిస్తూ ఉన్నాడు. బయట వాళ్ళు ఏమో ఎక్కడున్నారు? భక్తిహీనుల యొక్క స్థానాన్ని చూసి తన స్థానం ఏంటో మర్చిపోయాడు. తన సేవ చేస్తూ ఉన్నప్పుడు దేవుడు తనకిచ్చిన స్థానాన్ని, దేవుడు తనకిచ్చిన గౌరవాన్ని, తనకిచ్చినటువంటి ఆ గొప్ప ఆధిక్యతను మర్చిపోయి ఇప్పుడు అంటా ఉన్నాడు, నేను నీ చేతిలో ఉన్నాను, నీ యొద్దనున్నాను, నీ కుడి చేయి నన్ను పట్టుకొని ఉన్నది. 24 వచ్చిన నీ కుడి చేత, నీ ఆలోచన చేత నన్ను నడిపించదు, నీ ఆలోచన చేత నన్ను నడిపించదు. ప్రభువా, నీ ఆలోచన చేత నన్ను నడిపిస్తావు. ఏంటి నీ ఆలోచన? నీ సేవ చేయడం నీ ఆలోచన, ఆ సేవ కష్టాలతో చేయడం నీ ఆలోచనేమో, ఆ సేవ చేసేటప్పుడు నిందలు అవమానం పడడం నీ ఆలోచనేమో, ఆ సేవ చేసేటప్పుడు నాకు వచ్చేటువంటి రోగం ఒకవేళ నా దగ్గర ఉంటే అది నీ ఆలోచనేమో, అది నీ చిత్తమేమో, నాకున్నటువంటి ప్రతి విధమైనటువంటి సమస్య, ఆందోళన, అసహనం, ఇవన్నీ కూడా నీ యొక్క ఆలోచనేమో. అవి ఉన్నా పర్వాలేదు, దాంట్లో నీకు ఒక చిత్తం ఉన్నది. దేర్ ఈజ్ ఎ పర్పస్. నీ చిత్తాన్ని బట్టి నువ్వు అలా నడిపిస్తే అది ఎంత ఇబ్బందికరమైన పరిస్థితి అయినా చాలు, నీ సేవలోనే వెళ్ళిపోతాను అని అంటా ఉన్నాడు. ఎంత గొప్ప నిరీక్షణలోనికి ఆసాపు వస్తూ ఉన్నాడండి. నీ చేతిలోనే ఉన్నాను, నీ కుడి చేయి నన్ను పట్టుకొని ఉన్నది, నేను ఎల్లప్పుడూ నీ యొద్దే ఉన్నాను, నీ ఆలోచన చేత నీవు నన్ను నడిపిస్తావు. తర్వాత అంటున్నాడు, తర్వాత నీవు నన్ను మహిమలో చేర్చుకుంటావు. ఎంత గొప్ప నిరీక్షణ. భక్తిహీనులు పడిపోతూ ఉన్నారు, భక్తిహీనులు కడమట నశిస్తూ ఉన్నారు, భక్తిహీనులు కాలుజారు చోటనే ఉన్నారు. కానీ నీవు నన్ను చనిపోతే, ఈ లోకంలో ఇబ్బందుల్లో చనిపోతే ఈ లోకంలో రోగంతో చనిపోతాను సేవ చేసి, ఈ లోకంలో నేను నిందతో చనిపోయినా నీవు నన్ను మహిమలో చేర్చుకుంటావు. ఎంత గొప్ప ఆశ్చర్యకరమైనటువంటి నిరీక్షణ కలిగి ఉన్నాడు ఆసాపు. 25వ వచనం చూడండి, ఆకాశమందు నువ్వు తప్ప నాకెవరున్నారు. వాట్ ఎ వండర్ఫుల్ కన్విక్షన్ ఈ హ్యావ్. కాబట్టి ఈయన చూడండి ఎంత గొప్ప కన్విక్షన్ని కలిగి ఉన్నాడు. ఆకాశమందు నీవు తప్ప నాకెవరున్నారు, నీవు నాకుండగా లోకంలో ఏది కూడా నాకు అక్కర్లేదు. భక్తిహీనులు చూసి క్షేమం కావాలనుకున్నాను, భక్తిహీనులు చూసి ఆరోగ్యం కావాలనుకున్నాను, భక్తిహీనులు చూసి ఆహారం కావాలనుకున్నాను, భక్తిహీనులు చూసి ధన సమృద్ధి కావాలనుకున్నాను. అవి ఏమీ లేకపోయినా పర్వాలేదు, నీవుంటే నాకు చాలు. ఆకాశమందు నీవు తప్ప నాకెవరున్నారో, నీవు నాకుండగా లోకంలో ఏది నాకు. వాట్ ఏ వండర్ఫుల్ కన్విక్షన్. ఆసాపు ఎంత గొప్ప ధైర్యంలోనికి వచ్చాడు, ఎంత గొప్ప నిరీక్షణలోనికి వచ్చాడు, ఎంత గొప్ప నిర్ణయానికి వచ్చాడు. ఏమీ లేకపోయినా పర్వాలేదు ప్రభువా, నీ సన్నిధి నాకుంటే చాలు, నీవు నాకుంటే చాలు, లోకంలో ఏది నాకు వద్దు. 26వ వచనం చాలా అద్భుతమైంది. నా శరీరము నా హృదయం క్షీణించిపోయినను, జబ్బుంటే ఉన్నాయి నా శరీరానికి, హృదయానికి నాకున్నటువంటి హృదయంలో ఉన్నటువంటి ఆందోళన ఉంటే ఉండని. నా శరీరం కుళ్ళిపోయినా పర్లేదు, నా హృదయం క్షీణించిపోయినా పర్వాలేదు. అంటే ఫిజికల్గా నేను పాడైపోయినా, సైకలాజికల్గా నేను పాడైపోయినా పర్వాలేదు. దేవుడు నిత్యము నా హృదయమునకు ఆశ్రయదుర్గమును స్వాస్యమునై ఉన్నాడు. నేను సేవ చేస్తూ ఉన్నాను, నా హృదయం క్షీణించిపోయినా పర్వాలేదు, అలాగ రోగాల పాలన ఉన్నా పర్వాలేదు, నా హృదయము క్షీణించిపోయినా పర్వాలేదు, శరీరము పాడైపోయినా పర్వాలేదు, కానీ నీవు
నా హృదయానికి నిత్యము ఆశ్రయదుర్గమును స్వాస్యమునే ఉన్నావు. ఎంత గొప్ప ఆశ్చర్యకరమైనటువంటి నిరీక్షణ అండి. 28వ వచనం, నాకైతే 27వ వచనం భక్తిహీనుల కోసం చెప్తా ఉన్నాడు. నిన్ను విసర్జించువారు అంటే నిన్ను ఎవరైతే కాదంటా ఉన్నారో భక్తిహీనులు వారు నశించిపోతారు. నిన్ను విడిచి వ్యభిచరించు వారందరూ నువ్వు సంహరిస్తావు, నువ్వు తీర్పులోనికి వారిని తీసుకుంటావు. నేను ఎవరి కోసమైతే ఆలోచించి నా భక్తి జీవితాన్ని నేను పాడు చేసుకుంటా ఉన్నానో, ఎవరిని చూసి నేను నిరాశలోకి వెళ్ళిపోతా ఉన్నానో, కానీ ఆ భక్తిహీనులను నువ్వు తీర్పు తీర్చబోతా ఉన్నావు అంటూ 28వ వచనంలో ఎలా ముగించాడు ఆయన, నాకైతే దేవుని పొందు ధన్యకరం. నాకైతే దేవుణ్ణి పొందు ధన్యకరం అంటే అర్థం ఏంటి? నీవు ఉంటే నాకు చాలు, అదే ధన్యకరం. ఈ లోకంలో ఇది ఏది నాకు అక్కర్లేదు. నీవు ఉంటే నాకు చాలు, నాకు అదే ధన్యకరం. నీ సర్వకార్యములు నేను తెలియజేయనట్లు, నీ సర్వకార్యములు నేను తెలియజేయనట్లు నేను ప్రభువైన యెహోవా శరణుజొచ్చి ఉన్నాను. ఏమన్నాడు ఇందాక? భక్తిహీనులు క్షేమం చూసి ఏమన్నాడంటే, ఇతరులకు నీ మాటలు నేను చెప్పాలా నేను మోసం చేసేవాడిని అయిపోతాను. నువ్వు గొప్పతనాన్ని చెప్పి నా జీవితంలో నా గొప్పతనం కనబడకపోతే, ఆ ఆశీర్వాదాలు బాహ్య సంబంధమైన నా జీవితంలో కనబడకపోతే, ఇతరుల కోసం నీ కోసం చెప్పి వారిని మోసం చెప్పేవాడిని కాబట్టి మోసం చేసేవాడిని కాబట్టి నేను ఇంక చెప్పను అనేటువంటి వాడు ఏమంటున్నాడు చిట్ట చివరికంటే, నీ సర్వ కార్యములు నేను తెలియజేయనట్లు నీ సేవ చేయడం మాను, నీ వాక్యాన్ని ప్రకటిస్తాను, నీ గొప్పతనాన్ని ప్రకటించకుండా మాను. నేను పేదరికంలో ఉన్నా నువ్వెంత గొప్పడవో చెప్తాను, నేను ఎన్ని వ్యాధుల్లో ఉన్నా నువ్వెంత గొప్పడవో చెప్తాను, నేను ఎన్ని సమస్యల్లో ఉన్నా నువ్వెంత రక్షకుడువో, నువ్వెంత మహిమ కలిగిన వాడువో నేను చెప్తానని అంటూ ఏమంటున్నాడు, నేను ప్రభువైన యెహోవా శరణుజొచ్చి ఉన్నాను. ఒకవేళ ఆ నిందల్లో నుంచి అవమానాల్లో నుంచి బయట వారిని పోల్చుకుని నేను బయటికి వెళ్ళిపోయేవాడిగా ఉంటే, ఇప్పుడు నేను అంటా ఉన్నాను, దేవా ఇలాంటి ఎక్కువైనా కూడా నీలోనికి ఇంకా నేను చొచ్చుకొని వచ్చేస్తాను. నా జీవితంలో సమస్యలు ఉంటే ఉన్నాయి కానీ నీ చెంత నేనున్నాను, నువ్వు ఉంటే నాకు చాలు, నీలోనికి నేను దూరిపోతాను, నీలోనికి నేను చొచ్చుకొని వచ్చేస్తాను, నీవు ఉంటే నాకు చాలు. వాట్ ఎ వండర్ఫుల్ హోప్ అండి ఈ ఆసాపు కలిగి ఉన్నాడు. దేవుని సేవ చేసేటువంటి ఈ ఆసాపు జీవితంలో ఎంత గొప్ప నిరీక్షణ, ఎంత గొప్ప తుఫాన్ అతని మీదకి వచ్చింది. మన జీవితాల్లో కూడా ఇలాంటి తుఫాన్లు వస్తాయి. వచ్చినప్పుడు మన విశ్వాసం ఎలా ఉంటా ఉంది? విశ్వాసం అంటే అర్థం ఏంటంటే, మనకు అన్నీ కలిగి ఉన్నప్పుడు దేవుని వెంబడించడం కాదు. అన్నీ పోతా ఉన్నప్పుడు, మన జీవితాలు తుఫాన్ల చేత అల్లజల చేత సృష్టించబడతా ఉన్నప్పుడు దేవుణ్ణి కలిగి ఉండడం, దేవుణ్ణి నేను పట్టుకొని ఉంటాను, ఏది ఏమైపోయినా పర్వాలేదు అని విశ్వాసంతో ఉండేటువంటి వారు దేవుడికి అవసరం. కొన్నిసార్లు మనకు దెబ్బలు తగులుతాయి, ఆ దెబ్బలకి మన విశ్వాసం చల్లాచెదరైపోతుంది, ఆ దెబ్బలకి మన పవిత్రత చల్లాచెదరైపోతుంది, ఆ దెబ్బలకి మన యొక్క నిరీక్షణ చల్లాచెదరి చేయబడతా ఉంది. ఒకవేళ అలాంటి అవకాశాలు ముందుకి రావచ్చు, అలాంటి ప్రమాదకరమైన పరిస్థితుల్లో పడేటువంటి అవకాశాలు ఉండొచ్చు. మన జీవితాలు ఎలా ఉండబోతూ ఉన్నాయి? మనకున్న విశ్వాసాన్ని మనం ఎలా కాపాడుకోగలము? ఇప్పుడు 1-2 వచనాలు చదువుదాం. 73వ కీర్తన 1-2 వచనాలు చదువుదాం. చివరి చెప్పాల్సినటువంటి మాటలు ఇవి మొదట ఉన్నాయి. ఇశ్రాయేలు ఎడల, శుద్ధ హృదయుల ఎడల నిశ్చయంగా దేవుడు దయాళుడై ఉన్నాడు. ఏమన్నాడు ఇందాక? నా చేతులు శుద్ధిగా చేసుకొని ఉండటం వ్యర్థమే, నేను పవిత్ర నా హృదయము శుద్ధి చేసుకొని ఉన్నట్టు వ్యర్థమే, నా చేతులు కడుక్కొని ఉన్నట్టు వ్యర్థమే అన్నటువంటి వాడు ఏమంటున్నాడంటే, నేను దేవుని కోసం ఏ యొక్క త్యాగాన్ని చేశానో, దేవుని కోసం ఎంత శుద్ధి హృదయాన్ని కలిగి ఉన్నానో, దేవుని కోసం ఎలాంటి పవిత్రతను కలిగి ఉన్నానో, నాలాగే ఎలాగ ఇశ్రాయేలీయులు ఎంతమంది అయితే దేవుని వెంబడించేవారు ఉన్నారో, ఎంతమంది అయితే దేవుని కోసం త్యాగం కలిగి ఉన్నారో, సేవ చేస్తూ ఉన్నారో, హృదయాన్ని శుద్ధిగా చేసుకుంటూ ఉన్నారో, వారి ఎడల దేవుడు దయాళుడై ఉన్నాడు. వారి ఎడల దేవుడు మంచివాడు, దయాళుడు అనేటువంటి మాట దగ్గర గాడ్ ఈజ్ గుడ్ అనేటువంటి మాట ఉపయోగించబడింది. దేవుడు మంచివాడు ఎవరి హృదయాన్ని అయితే పరిశుద్ధంగా పెట్టుకున్నారో, ఒక ఆసాపుకే కాదు, ఆసాపు చెబుతున్నటువంటి మాటలను బట్టి వెంబడించేటువంటి వారు అనేక మంది. ఆయన ఒక నాయకుడు సేవ చేసేవాడైతే తను వెంబడించేవారు ఆ సంఘంలో ఉన్నటువంటి
సహకారులు కావచ్చు, సంఘ సభ్యులు కావచ్చు, ఆయన నాయకుడు, ఆయన వెంబడించేవారు కావచ్చు, అలాంటి వారందరినీ కూడా హృదయశుద్ధి కలిగి ఉండడం చెప్తా ఉన్నాడు. అలా చెప్తూ నిరాశలోకి వెళ్ళినప్పుడు ఆ యొక్క శుద్ధి కలిగినటువంటి హృదయం కలిగినటువంటి వ్యర్థమే అనుకున్నటువంటి ఆయన ఇప్పుడు చెప్తా ఉన్నాడు, నిజంగా దేవుడు మంచోడు, శుద్ధ హృదయుల ఎడల ఆయన నిత్యంగా మంచోడు అని చెప్తే ఏమంటున్నాడు? 2వ వచనం, నా పాదములు జారుటకు కొంచెమే తప్పెను, నా అడుగులు జార సిద్ధమాయను. ఇలాగైతే ఎప్పుడైతే ఆలోచించాడో ఈ భక్తిహీనులు చూసి ఈ యొక్క ఆసాపు కూడా నిజంగా కాలు జారే చోటనే ఉండిపోయేవాడు. కొంచెమే తప్పిందంట, అడుగులు జార సిద్ధమైనంట. ఆ యొక్క భక్తిహీనులతో పాటు అతను కూడా నాశనం అయిపోవును, విశ్వాసంలో జారిపోవును, పవిత్రతలో పడిపోవును, నిరీక్షణ జీవితంలో చల్లా చెదిరైపోయి భక్తిహీనులతో కలిసి తన జీవితాన్ని పాడు చేసుకునేవాడేమో. కానీ అతని జీవితంలో చేసిన ఒక మంచి పని ఏంటంటే దేవుని సన్నిధికి వెళ్ళి వారి అంతాన కోసం అతను ధ్యానం చేసినప్పుడు దేవుడు గొప్ప ప్రత్యక్షత ఇచ్చాడు. దేవుడు ఎంత గొప్పవాడనంటే అండి, ఆయన ఎంత దేవుణ్ణి అనుమానంగా చూసి తన యొక్క భక్తి జీవితాన్ని వ్యర్థం అనుకున్నప్పుడు దేవుడి సన్నిధిలోకి వెళ్తే దేవుడు అతన్ని త్రోసివేయలేదు. దేవుడు ఎంత గొప్పవాడంటే అంత అనుమానంగా చూసినా, తాను నమ్మినటువంటి దేవుడిని తక్కువగా చేసి చూసినా, నా దేవుడు నా విశ్వాస జీవితాన్ని, నా పవిత్ర జీవితాన్ని, నా నిరీక్షణ పట్టించుకోవట్లేదు, నాకు ఎందుకు వచ్చిన దేవుడు అని పక్కకు పెట్టేసినా కూడా ఆసాపు వెళ్ళి దేవుడి సన్నిధిలో వారి అంతం కోసం అడిగినప్పుడు దేవుడు కాదనకుండా ప్రేమ చూపించి తన సేవకుడైనటువంటి ఆసాపుకి అద్భుతమైనటువంటి విషయాలను చూపించాడు. ఈ కీర్తనలో గొప్పతనం దేవుడు మంచితనం. అలాగ విశ్వాసంలో కదిలిపోయినటువంటి ఆసాపు దేవుడి సన్నిధికి వెళ్ళి ప్రార్థన చేసినప్పుడు, ఏ ఆసాపు, నేను ఇప్పుడు గుర్తొచ్చానా? ఇంతకాలం నువ్వు పాడుతున్నదంతా ఉత్తిదేనా? ఇంతకాలం నువ్వు ప్రకటించినంత ఉత్తిదేనా? నీలాంటి నాకు అక్కర్లేదు అని అనలేదు దేవుడు. పశ్చాత్తాపడ్డాడు ఆసాపు. పశ్చాత్తాపడి దేవుని సన్నిధిలోకి వచ్చి, ప్రభువా, నేను పశుప్రాయుణ్ణి, తెలివిలేని మృగం లాంటి వాడిని, నీ దగ్గర నేను ఎలా ఆలోచించాను, నేను ఎక్కడున్నానో నా స్థానం ఏంటో నేను గుర్తించలేకపోయాను, నువ్వు చేస్తూ ఉన్నప్పుడు, నీ సేవ చేస్తూ ఉన్నప్పుడు నువ్వు నాకు ఇచ్చిన ఆధిక్యత ఎంత గొప్పదో నేను గుర్తించలేకపోయానని పశ్చాత్తాపడ్డాడు. చిట్ట చివరి చెప్తా ఉన్నాడు, మొదటి వచనంలో, ఇశ్రాయేలు ఎడల శుద్ధ హృదయాల ఎడల నిత్యముగా దేవుడు దయాళుడై ఉన్నాడు. నా పాదములు జారుట కొంచెమే తప్పాను, దేవుడే తప్పించాడు, నా అడుగులు జారి సిద్ధమయ్యాను అని ఆయన ఈ మాటలు భక్తిహీనుల కోసం ఆయన కొనసాగించాడు. ఈ 2 వచనాలు చివరి చెప్పవలసినటువంటి మాటలు అన్నమాట. కాబట్టి దేవుడు మంచోడు, నా భక్తి జీవితాన్ని, నా పవిత్రతను, నా నిరీక్షణ, నా విశ్వాసాన్ని ఆయన లెక్కలోనికి తీసుకుంటాడు. ప్రియ దేవుని ప్రజలారా, మనం సేవ చేసేటువంటి వారుగా మన జీవితాల్లో ఎదురయ్యేటువంటి విశ్వాస జీవితంలో తుఫాన్లకి, అలజడులకి మనం కదిలిపోయినప్పుడు కొన్నిసార్లు మన విశ్వాసాన్ని కూడా మనం పరీక్షించుకోవాలి. దేవుని అనుమానంగా చూస్తా ఉన్నామా? నా పవిత్రత జీవితం, నా నిరీక్షణ, నా యొక్క విశ్వాసము ఎన్ని వ్యర్థం, నాకంటే దేవుడు నమ్ముకునే వాళ్ళే చాలా బాగా ఉంటా ఉన్నారు, వారు అనుకున్నవన్నీ చేయగలుగుతూ ఉన్నారు, మంచి పొజిషన్లో ఉంటా ఉన్నారు, నా జీవితం ఎప్పుడు చూసినా కూడా అణగారిపోయిన దిక్కుమాలిన పరిస్థితిలో ఉన్నది అని ఎప్పుడైనా నీ విశ్వాస జీవితం మీద తుఫాన్లు వస్తూ ఉన్నాయా? రాకుండా ఉండవు, ఖచ్చితంగా వస్తాయి. వచ్చినప్పుడు ఆసాపు ఏం చేశాడో అది కూడా మనం చేయాలి. ఎన్ని వచ్చినా పర్లేదు ప్రభువా, నేను నిన్ను వెంబడిస్తాను అనేటువంటి గొప్ప నిరీక్షణతో కూడినటువంటి నిర్ణయాలు తీసుకోవాలి. 46వ కీర్తనలో కూడా హిజ్కియా ఆ కీర్తన రాస్తూ ఉన్నప్పుడు ఆయన చెప్పినటువంటి మాటలు ఏంటంటే, 46వ కీర్తనలో ఏమంటా ఉన్నాడంటే, భూమి మార్పునందునను, నడి సముద్రము పర్వతములు మునిగిపోయినను, వాటి జలములు ఘోషించినను, నురిగిగట్టినను, ఆ పొంగునకు పర్వతములు కదిలినను మనం భయపడం. వైలెన్స్ అనేది బయట జరుగుతూ ఉన్నా దేవుని పిల్లలుగా మేము ఉన్నాం కాబట్టి ఆయన ఆశ్రయదుర్గమై ఉన్నాడు అని 46వ కీర్తనలో హిజ్కియా చెప్తా ఉన్నాడు. మేము భయపడం. నురుగు గట్టిన, పర్వతాలు మునిగిపోయిన, భూమి మార్పు చెందిన, జలములు ఘోషించుచు ఉన్నప్పటికీ కూడా, కదిలిపోయినా కూడా, మేము ఊహించినటువంటి సంఘటనలు బయట జరుగుతూ ఉన్నప్పటికీ కూడా మేము భయపడం. మా దేవుని యందు మేము విశ్వాసం ఉంచుతామని పరిపూర్ణమైనటువంటి నిరీక్షణ తెలియజేస్తున్నటువంటి భక్తులు మన యొక్క దేవుని గ్రంథంలో మన ఎదుట కనబడుతూ ఉన్నారు. కాబట్టి మన జీవితంలో, సేవా జీవితంలో ఇలాంటి అలజడులు, తుఫాన్లు తప్పకుండా తగులుతాయి.
తగిలినప్పుడు మనం తీసుకునేటువంటి నిర్ణయాలే చాలా ప్రాముఖ్యం. పాలు జారు చోటనే ఉన్నాను, కొంచెమే నాకు తప్పినని ఆసాపు తెలుసుకున్నాడు, పశ్చాత్తాపడ్డాడు. దేవుని సన్నిధిలో చివరిగా ఆయన చెప్పిన మాట ఏంటంటే, నేను నీ శరణు జొచ్చుతాను, ఎలా ఉన్నా పర్వాలేదు, నీ సేవ చేస్తాను, నీ కోసం తెలియచేస్తాను. అంత అద్భుతమైనటువంటి నిరీక్షణ కలిగినటువంటి వాడిగా తన యొక్క మాటలు ముగించాడు. ఇవి మన జీవితంలో ఆశీర్వాదకరంగా ఉండాలని మనం కూడా ప్రార్థన చేసుకోవాలి. అట్టి ప్రకారంగా ఉండాలని దేవుడు కృప చూపించును గాక.